యో మా ఊరి పెద్ద మనిషి ప్రసాద్. బావా బా మళ్ళా చేసినాడు అబ్బాయి ప్రశాంతంగా ఉంటి ఏంది నువ్వు సర్కిల్లో చెడ్డి చింపుకొని పోతున్నావని గంగరాజు ఫోన్ చేసి చెప్పావు. వాడేంది 50 రూపాయలు పోతూ యాభై లేకుండా తిరుగుతున్నాడు బట్టలు అని. మామడా నువ్వు ఏంటి ఫోన్ చేస్తున్నావు నువ్వు అని ఆడ ఉంటా నువ్వు ఏంది దారి తినిపోయింది ఆడ తినిపోయింది ఎవరు చూసే అసలు నీకు బుద్ధి ఉందేమన్నా నువ్వు ఏంటి చేస్తున్నావు నువ్వు ఇక్కడ 10 మందిలో ఉన్నా ఏమన్నా 10 మందితో నువ్వు తట్టుకోగలవా ఏంది అంతమందిని పెట్టుకున్నావా? ఏ బజార్ మమ్మడా నేను చెప్పేది ఏంది ఏం చెప్తానో ఏం అర్థమవుతుంది సర్లే కానీ మన ఊర్లో రేపు గొర్రె కొడుతున్నారు, చందాకి డబ్బులు పంపి. మీ ఊళ్ళో కొడితే నేనేంటి కింద పంపిలా? మన ఊరు బిడ్డే కదా నువ్వు. ప్రసాద్ నువ్వు మన ఊరు బిడ్డే కదా భయ్యా. నా బిడ్డ అని చెప్పు నువ్వు మా ఊరు బిడ్డ నేను ఏంది లోపలడా నీదా ఊరు నాదా ఊరు? రామ్మోహన్ గారిని లేపుకొని పోయింది నువ్వు. మా పిల్లగాన్ని లేకపోయినావంటే నువ్వు మా ఊరోడే కదా. గానాగర్ మాట్లాడదు నాకు వస్తాయి మంచి కూతురుగా తలకాయ కూర మాంసం పెట్టి నీకు కట్టి చెక్కి ఏమే నీకే చెప్తానా అవులా అయితే నువ్వు మాట్లాడే కొద్ది ఎక్కువైపోతుంది నీకే. ఏమే గానాగర్ ఏమన్నా అవులా చేస్తున్నావా? గొర్రె కొడుతున్నాడు సిద్ధి తినిపోతుంది ఏం మాట్లా పొట్టేలు కూరకి పల్లెటూరు నుంచి చాలా మంది జనాలు వస్తున్నారు. నువ్వు వచ్చినావంటే నువ్వు బుక్ చేసుకోవచ్చు. ఏ చిల్లర మమ్మడా నీకు ఎన్నిసార్లు చెప్పాలా? చాలా మంది పోనా మంది వస్తే మీ వాళ్ళు చూసుకోమని మీకేమే కళ్ళు మొబ్బులు వస్తున్నాయి నీకేమన్నా? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ చేసినావా? ఏ ఫోన్ అనుకుంటా ఇంకా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. కొంచెం తక్కువ ఏమేమప్ప ఏమనలేదనా ఏంది ఏం మాట్లాడతావు నువ్వు? నన్ను మాట్లాడతావు నువ్వు? మాట్లాడేది ఏంది నువ్వు చెప్పు. ఎవరు మాట్లాడేది ఏంది? నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరు 50 రూపాయలు పిర్రల ప్రసాద్ అయినా మాట్లాడేది? మెట్టు నాకు వస్తా ఇంకా మంచి కొత్తలు ఎవరు పిర్రలు ఎవరు? ఏ లోపలడా చిల్లరుడా వాత పెడతారు వెనకాల, నీకు గుర్తు లేదా ఏంది? మీ పెడతా మీ అందరికి పెడతా వార్తలో పిర్రలకి ముందర ఏడు పెడతావు ఏం తప్పు చేసినా? ప్రసాద్ రేపు పొట్టేలు కొట్టి పిర్రకు వాత పెట్టించుకొని పో. పని పాటలేదా నీకేమన్నా? పని పాటలేకపోతే ఏమన్నా ఏ రోజులు ఏమన్నా చేసుకో ఏమన్నా నన్ను ఫోన్ చేస్తున్నావు ఏమన్నా? వాత పెట్టించుకుంటే ప్రసాద్ వాత పెట్టించుకుంటే 500 లెక్కిస్తున్నారు. ఏ బజార్ మమ్మడా నువ్వు నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా? లారీ లాపీకి గుర్తు ఉండాలంట. ఏంది ఏమి ఉండాలంట? నడవడ ఉండాలా నీకేమన్నా? లారీ వస్తుంటే నువ్వు గుర్తు చూపిస్తావు, ప్యాంటు తీసి లారీ టక్కుమని ఆపేస్తారు ప్రసాద్. నేను చెప్పే మాట చెప్తాను మర్స్తానంగా. ప్రసాద్ నువ్వు 50 రూపాయలు పోయే అవసరం లేదు, గుర్తుందంటే 30 రూపాయలు ఇస్తారు. ఏ లోపల మీ ఊళ్ళు ఉంటారు, మీ ఊళ్ళతో పోయి ఎంజాయ్ చేయి. మీ ఊళ్ళు లేదంటే వేరే వాళ్ళతో వాళ్ళతో పో, వాళ్ళకు వేరే రకం వాళ్ళతో పో అంతవరకే. కానీ నాకు ఫోన్ చేసి టచ్ అయిద్దు అంటానా? నీకు ఆడవరకు మాట్లాడాలి ఆడవరకు మాట్లాడు. ఊర్లో పెద్ద మనుషులంతా పండగ చేస్తుంటే రావా ఏంది నువ్వు? మీ ఊర్లో పండగ చేస్తే నేనేందుకు వచ్చేది? నువ్వు వాత పెట్టద్దా ఏంది? నీకు వాత పెట్టల్లా వద్దా ఏంది? నువ్వు పెద్ద మనుషులు తప్పుగా అత్తుకుంటారు. నాకు వస్తాయి ఇంకా బూతులు వస్తున్నాయి, కన్న కూతురు వస్తున్నాయి కూడా. వల్ల చెప్పేది లారీ లాపే ప్రసాద్కి కన్న కూతురు లాక ఇంకేంది వస్తాయి? బూతులే వస్తాయి. ఎందుకు ఫోన్ చేసి ఎందుకు పుడతారో కూడా తెలియదు మీ ఎట్లా ఊళ్ళో. సగం తినే పుడతారు మీ ఎట్లా వాళ్ళు. జైపూర్కి బండి పోతుంది, పోతావా? ఏంది? జైపూర్కి బండి పోతుంది, మంచి డ్రైవర్, పోతావా?
నీ చిల్లరమ్మడా నువ్వు యా ఊరు కాదు. యో ప్రసాద్ సో నేను ఉండు అయిపోయి ఏ బజాడా నేను ఇక్కడికేందో అవలో చేస్తున్నావా నేను యో పనిలో ఉన్నావా ఏంది నువ్వు? మళ్ళీ పనులు లేక ఏముంటుంది నేను పని ఉంది నాకు కొద్దిగా పని ఉంటే తెలుసు తెలుసు వచ్చాను. ప్రసాద్, నీ పనులన్నీ తెలుసు నాకు. నువ్వు ఎట్లా తిరుగుతున్నావో, ఏం చెడు సెలుగులు తిరుగుతున్నావో, యా బండ్లు ఎక్కుతున్నావో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. చెప్పు చెప్పు ఏం తిరిగి ఆడనన్ను పడినా ఆడను ఇప్పుడు. యో నిన్న వచ్చేసి నార్పల్ రోడ్డుకి 407 బండి ఎక్కి పోయినావు. నార్పల్లో దిగి ఆడ నుంచి బత్తలపల్లికి ఎవరో ఆటోలో పోయినావు. ఆడ నుంచి బత్తలపల్లి నుంచి పుట్టపర్తి పోయి రూట్లో తోటలో 2.5 గంట సేపు తోటంతో ఉన్నావు. యో ప్రసాద్ ఇంకా చెప్పమంటావా ఏంది? ఏ పుచ్చిపోయిన పనులోడా నీకు ఎవరో వేద్దు నువ్వు నీ ఎత్తు ముసలోడు ఇంకా పనులు పుచ్చిపోతాయి భయ్యా. నీ లెక్క ఏమన్నా అందరూతో చెప్పకూడదు, బాగుండదు ప్రసాద్. ఏం నీకు నాకు అసలు ఇవన్నీ ఈ ఊర్లో ఏ అవునా ఏమన్నా రానాగలు మాట్లాడుతున్నావు నువ్వు. యో ప్రసాద్ మామిడికాయల తోటలో మామిడికాయలు పీక్కొచ్చినావా లేదా? నువ్వుకే చెప్తానా మర్యాద చెడిపోతా, నీకే బూతులు మాట్లాడతానా చూడు చెప్తానా. నేను వచ్చానుకో నాకు నా కన్న కూతురు అసలు ఫోనే నువ్వు చేయవు అట్లా మాట్లాడతా బూతులు వస్తాయి నాకే. లారీ ప్రసాద్ నీకు బూతులు మర్యాద చెడిపోతాయి నీకే. ఆడ వరకు చెప్పించుకున్నావంటే నీకే నీకు మళ్ళా చోటు చెప్తారా నీకే. సరే సరే కానీ యో ప్రసాద్ మనం దండి తిట్టుకుంటాం కానీ రేపు పొట్టేలు కూర తినేకరా వాత పెట్టించుకొని పోదువు. నేను ఎవడు ఎవడు నువ్వు నేను ఎవడు నువ్వెవడు నువ్వు మనం అంటున్నావు నువ్వు. నీది ఆ ఊరు నాది ఆ ఊరు ఏంది? యో నీకు యా ఊరు లేదులే కానీ నువ్వు అడ్డమైన లారీలు ఎక్కిపోయే టైపు నీకెందుకుంటుంది బోరు? ఏ పచారు మామూడా సరే సరే కానీ ఏమి నువ్వు ఏమి గేమి మౌడా నువ్వేమన్నా నీకు నీ మిండగాన్ని ఏమన్నా? యో ప్రసాద్ నీకు ఎంతమంది ఉన్నారు మిండగాళ్ళు నాకు తెలుసులే గానీ నువ్వు నాకు వస్తాయి చిల్లరడా చిల్లర తరాలు చేయదు. యో రేపు వస్తున్నావా? నువ్వు రావా అది చెప్పు. నేను వస్తున్నాను రాను నీకు అవసరమా? నేను చెప్పు నీకు అవసరమా? వస్తాను పోతాను తింటాను నువ్వు వస్తానంటే నీకు అవసరమా? యో ప్రసాద్ నువ్వు వస్తావంటే దోశలు వేపిద్దామని మా అడుగుతున్నావయ్యా. ఏంది నువ్వు అన్ని తప్పుగా అనుకుంటావు? దోశలు వేపించి నీకు పొట్టేలు కూర పెడదామని ఊర్లో చాలా మంది సంబరపడుతున్నారు. నీకు ఊర్లో ప్యాంట్ ఇప్పి పిర్రకి వాత పెట్టి ఊరేగింపు చేద్దామని. ఏ బజారు మమ్మడా చిల్లరడా పోయి మీ వాళ్ళు పెట్టుకో, మీ వాళ్ళకి వాతలు పెట్టు, మీ వాళ్ళు దోశలు పెట్టు, మీ వాళ్ళు మటన్ పెట్టు, చికెన్ పెట్టు. నాకు పియలు తగిలి నాకేడు ఫోన్ చేసి నాకు ఏం రమ్మంటున్నావు? యో పెద్ద మనుషులంతా కలిసి నిన్నే ఎంచుకున్నారు వాత పెట్టేకి. నా కొడుకులకి సిగ్గులే, మీ వాళ్ళు నీకు సిగ్గులే. ఏది పెద్ద నాలుగు ఎవడ పెద్ద మనుషుల వాళ్ళు అట్లా చెప్తారా? చేయమంటారా పిల్లలు వాతలు పెట్టు ఏం పెడతామని? మన ఊరి ఆచారం అది. ఇంతకు ముందంటే వాత పెట్టు వాళ్ళేం పెద్ద నా కొడుకులు ఫ్లాట్ మంది ఏమంటారు పెద్ద నా కొడుకులు. యో ప్రసాద్ ఇంతకుముందు ప్రసాద్ విను ఒక్క నిమిషము. ఇంతకుముందు ఈ ఆచారం లేకపోయా, పిర్రకొచ్చి పాము కాటేసిపోయేది. యో ప్రసాద్ నీకు వాత వద్దంటే పాముతో కాటేపించుకో. నా కొడుకులు పడతాయి ఫస్ట్ మీ మీ ఊరోళ్ళకే. ఏంటి పడతావు? ఏంటి పెట్టించుకోవాలి పాముతో కాట? అదే వయ్య పవరు. ఏ బజార్ మమ్మడా చిల్లర వస్తారు నాకు మర్తానుగా చెప్తానా. అసలు నువ్వు ఏడు ఫోన్ చేసి ఏం చేసావు? అసలు ఫోన్ ఏం చేస్తున్నావు నువ్వు? ఎన్ని ఫోన్ వాడతాను నీవి? పండక్కి పెద్దోళ్ళంతా కలిసి ఫోన్ చేయండి వాడికి పొట్టి కుట్టడానికి అని ఒకటేమైనా అరుస్తుంటే ఫోన్ చేసి ప్రసాద్ నీకు వాత పెట్టి ఊరేగిస్తే ఊరికి మంచి జరుగుతుందంట. మంచి జరుగుతుందా నల్ల కూడా జరుగుతుందా? ఏం జరుగుతుంది?
పోయి మీ ఊరు పెట్టుకోమని చెప్తాదేమో. మీ ఊరు మీ ఇంట్లో ఉన్నారేమో, వాళ్ళు పెట్టించుకో. మంచిగా చదువు చెడు వస్తాదో యో ప్రసాద్, ప్రసాద్ నువ్వు ఏంది మాట్లాడుతున్నావయ్యా? నువ్వు నీ రోజులు ఎట్లా కష్టపడుకుంటా లారీలో ఎక్కుకుంటా ఎన్ని రోజులు అని పోతావు? ఒక్కసారి వాత పెట్టించుకో, నీ రూటే మారిపోతుంది. ఏంది నీకు ప్రతిసారి ఏంది 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 లారీలు ఎక్కుపో, ఏంది ఏంది అంటే ఏం చెప్పాలా? లోపల నువ్వు ఎక్కుపో, బజార్ ఎక్కుపో, రోడ్డు పైన ఎక్కుపో, బ్రిడ్జీల పైన ఎక్కుపో, బస్ స్టాండ్ లో ఎక్కుపో, రైల్వే స్టేషన్ లో ఎక్కుపో, మొత్తం ఇవన్నీ తిరుగు. ప్రసాద్, నువ్వు ఎక్కేటివన్నీ మాకెందుకు చెప్తున్నావు? మాకు ముందే తెలుసులే నువ్వు ఏడాడు ఎక్కుతావు అనేది. సరే కానీ నీకు ఎవరు లారీ వాళ్ళు ఇంతవరకు బెల్ట్తో కొట్టలేదా ఏంది? లోపల ఏంటి కొడతారు బెల్ట్తో? నాకు వస్తే ఇంకా అన్న బూతులో ఏంటికొస్తాడో, ఎవడు కొడతాడో, యానాగోడు కొడతాడో. నీకు బూడిదేట్లు తినలేదా ఎప్పుడు? నువ్వు చెప్పేట్లు మొన్న మార్కెట్లో చెప్పుతో కొట్టారంట కదా నిన్నే. యానాగోడు కొట్టాడు, యానాగోడు కొడతావాడు, వానికి ఏ మొక్కను కొడతావాడు, ఏం చేసినా కొడతావాడు, బేవర్సా కొట్టుకోడు, ఎవడు కొట్టేది కూడా. మార్కెట్లో దొంగతనం చేస్తుంటే కొట్టినారని ఊర్లో అంత చెప్పుకుంటుండలే. యానాగోడు చెప్తున్నా నీకే. అసలు నువ్వు చూసావా? ఎవరినో చూసి ఎవరిని అనుకుంటున్నావేమన్నా? సరే గాని డాక్టర్ కూడా వస్తున్నాడు రేపు పొట్టెల కూరకు. నువ్వు వస్తే ఇంజక్షన్ వేయించేసుకొని నీ దారిన నువ్వు పోదువు. బజారుడా, నాకు అవసరంలే. నువ్వు ఫోన్ పెట్టేయమంటున్నా. ఏం ఎవరు చేస్తున్నామన్నా గానాలు చేస్తున్నావా? మాటకు వచ్చారు ఫోన్ చేసి చేస్తున్నావా? అసలు నీకేమైతే నీకే? నేనేమనుకుంటున్నావు నా గురించి? ఏముంది నీ గురించి అనుకునేకే? ఊరంతా అనుకుంటున్నారు రోగం వచ్చి త్వరలోనే పోతాడు వీడు అని. మీ వాళ్ళకి అట్లా గుర్తు. నాకు మంచి బూతులు వస్తాయి. ఇంకా ఇవన్నీ ఏంటికి? పొద్దున్నే వస్తే వాత పెట్టించుకొని ఊరేగింపు అయినాక వెళ్ళిపోతే అయిపోయి కదా. ఎందుకు ఊరికే ఊర్లో చెడ్డ పేరు తెచ్చుకుంటావు ప్రసాద్? ఏం చేశాను? ఏం చేశాను? ఏమొస్తుంది చెడ్డ పేరు మీకు? ఎవరు మీరు? ఎవరు మాట్లాడుతా అంతా? పక్కన రామ్మోహన్ ఉంటే ఫోన్ ప్రసాద్ ఒకసారి. నా లోడ ఉంటాడు. ఏంటి నాతో ఏం పని వానికి? లోపల వాని వాడుకొని చంపేసినావా ఏంది? ఎవడు కూడా రామ్, ఎవడో కూడా ఏం పేరు? రాంబాబా ఏం పేరు? నీకు పేరు మార్చుకున్నట్టున్నావు. మన ఊర్లో పెట్టిన పేరు రామ్మోహన్ అని. యానాకుడు కూడా అని చెప్పు తీసుకుని కొడతావని వాని అబ్బా వాని అబ్బా. నువ్వు వాడు చెట్ల గుట్టలేంట తిరగలేదా ఏంది మన ఊర్లో ఉన్నప్పుడు? ఎవడు తిరిగాడు చెట్టు పుట్టలు గుట్టలు? రామ్మోహన్ గారికి తేనె పూసి నాకుతుంటివి గుర్తులేదా కొండ కింద? బజారు బొమ్మడా చిల్లరా? ఏంది పిర్రలు నాకేదేంది, తేనె పోసేదేంది? ఇంత నీచుడు ఎక్కడ పుట్టినావు నువ్వు? ప్రసాద్, ఇవన్నీ వద్దు గాని రేపు మంచి చీర కట్టుకొని వస్తే వాత పెట్టుకొని పోదుగో. ఏంది? చీర కట్టుకొని రేపు వస్తే వాత పెట్టించుకొని ఒక చీర జాకెట్ పెడతారు, గాజులు వేసుకొని లారీ ఎక్కి అట్టే హైవేలో వెళ్ళిపో. చిల్లర మామడా? చీర గీరని అనుకో, నీకు నరికేస్తాను. చీర వేస్తా కింద నుంచి పై వరకు. గానాగలేమన్నా అట్లా కనబడుతుంది మా మాటలకి? ఓడేస్తాడు ఏమన్నా చీర గీర అంటాడు. నువ్వు మాట్లాడవద్దు, ఎక్కువైపోతుంది నీదే. ర్యాంపులు ఆడిస్తారు. సరే గాని ఊరికి వచ్చి ఆడిచ్చు. ఇప్పుడు పెద్ద మనుషులు చాలా రోజులు అయింట నిన్ను చూడక. నీకు వాళ్ళు చూసేది గిల్లు చూసేది నాకు సంబంధం లేదు. ఎవరు మీరంతా? ఏంటికి వస్తున్నారు మీరు? ప్రసాద్, లారీలో కూడా బైపాస్ ఎమ్మడి తిరిగి నువ్వు తిండి సరిగలేక చిక్కిపోయినావని మన ఊరోళ్ళు అనుకుంటున్నారు. వచ్చి తిని పోదురా. చిక్కిపోయినానో చిక్కలేదో మీకు అవసరమా? నీకు అవసరమా అని చెప్తానా? మా ఊరు గిరాకే కదా నువ్వు. ఏ బజార్ మోడా? ఏ కిరాకి? ఏమంటున్నావు నువ్వు? దాన్నాగల ఏమన్నా ఒక్కసారి అసలు ఫోన్ ఎవడు చేయమన్నాడు నీకే? చంద్రగిరి అన్న చేయమన్నాడు. నా కొడుక్కి వాడు నా కొడుకోడు వాని అబ్బా అని చిన్నప్పుడు ప్రసాద్ చిన్నప్పుడు చంద్రగిరి అన్న పంటలే గుర్తుంటుంది. చిల్లర నా కొడుకు బజార్ నా కొడుకు అవలా ఎవడు చెప్తాడు ఫోన్ వాడు అని చెప్పినా కూడా
యానవుడు చేస్తాడు నా కొడుకే అసలు అసలు నాకు వస్తాయి మంచి కూతురుగా యో అన్న పంచలేకి నువ్వు ఎప్పుడు దూరుతాండి గుర్తులేదా? ఏ ఎవరు చూడండి యాపచ్చిలో యానవుడు చూడాడా తినలేరు పోతారు మాట్లాడుకుంటా ఎంతసేపు మాట్లాడతావు? యో పొద్దునంతా ఆయన పంచలోనే ఉంటాంటివి కదా నువ్వు. ఏ ఫోన్ పెట్టాయి.